బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ని ఒక ఆటో డ్రైవర్ నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. 200 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలోని సతారా సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది భాగ్యశ్రీ జావత్. ఆమె విధులు నిర్వహిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఒక ఆటో డ్రైవర్ దూసుకొచ్చాడు. ఆ దూసుకొచ్చిన ఆ ఆటో డ్రైవర్ని ఆ ఆటోని అడ్డుకునే ప్రయత్నంలో ఆ ఆటోని పట్టుకున్నప్పుడు ఆ ఆటో డ్రైవర్ ఆ మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీని అలానే ఆటోతో పాటే కొంత దూరం లాక్కెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ స్థానికులందరూ ఆ ఆటోని అడ్డుకునే ప్రయత్నం చేసి ఆపిన తర్వాతనే ఆ ఆటో డ్రైవర్ ఆగినట్టు మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే మహారాష్ట్రలోని సతారాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉందో ఆమె ధైర్య సాహసాలని మనం మెచ్చుకోవచ్చు. ఆమె విధులు నిర్వహిస్తూ ఆటోని పట్టుకునే ప్రయత్నంలో ఆ ఆటోతో పాటే వెళ్ళింది, దాన్ని వదిలిపెట్టకుండా. అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కానన్నట్టు ఒక స్ట్రాంగ్ లేడీ, ఒక బోల్డ్ ఉమెన్ అని చెప్పుకోవాలి, ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ ఒక ఆటో డ్రైవర్ మద్యం మత్తులో, అంటే పట్టుకున్న తర్వాత నాకు చలానా వేస్తారు, నా ఆటోని సీజ్ చేస్తారని భయంతోనే నేను పారిపోయాను. ఆ మహిళా కానిస్టేబుల్ని మాత్రం అలా లాక్కెళ్ళాలనేది నా ఉద్దేశం కాదని చెప్పి ఆ ఆటో డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే ఆ నిందితుడిని స్థానికులందరూ పట్టుకొని దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు అప్పచెప్పినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, చూడండి. పట్టపగలే నడి రోడ్డులో చాలా ట్రాఫిక్ ఉన్న సమయంలోనే ఆ ఆటోని ఆపే ప్రయత్నం చేసింది ఆ కానిస్టేబుల్ ప్రయత్నం చేసిన చూడండి, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ పరుగులు తీశారు. ఆ ఆటోని అడ్డుకొని ఆ మహిళా కానిస్టేబుల్ని కాపాడే ప్రయత్నం చేయడానికి వాళ్ళందరూ పరుగులు తీసినట్టు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజెస్లో. చూడండి, పట్టపగలే పీకల దాకా తాగి ఆ ఆటో డ్రైవరు మరి రోడ్డు మీదకి వస్తే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ చేసి మరి ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో ఏదో చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ మహిళా కానిస్టేబుల్ మాత్రం ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎవరికి ఏ హాని జరగక ముందే వాడిని ఆపే ప్రయత్నం అయితే చేసింది. కానీ మొత్తానికి వాడైతే ఆ భయంలో, ఆ తాగిన మత్తులో, ఆ మైకంలో ఆ మహిళా కానిస్టేబుల్ వెనకాల దాన్ని పట్టుకొని ఉంది అని మరి గమనించలేదు. భయంతో కూడా దాంతో వెళ్ళిపోయాడు, అంతే. అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. మొత్తానికైతే స్థానికులు పరుగులు తీశారు. చూడండి, ఒక 100-200 మీటర్లు లాక్కెళ్ళినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ మహిళా కానిస్టేబుల్ని అయితే పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో చేర్చారు. ఆమెకి గాయాలైనట్టు కూడా కనిపిస్తుంది. ఆమెకి మరి చికిత్స చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్పతో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు సతారాలో ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఆ డ్రైవర్ మీద కేసులు ఫైల్ చేశారా, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారా, ఆ మహిళ కండిషన్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాగ్యశ్రీ అనే వ్యక్తి పైన ఆటో డ్రైవర్ అత్యంత దురుసుగా వ్యవహరించారు. తను కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తను ర్యాష్ గా ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. అందులో ఆపే ప్రయత్నం చేయగా తను ఆటోతో పాటు తనని ఈడ్చుకెళ్ళి దాదాపు 200 మీటర్ల వరకు తనని అత్యంత దారుణంగా ఈడ్చుకు వెళ్లారు. అది గమనించినటువంటి స్థానికులు ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని చిక్కబారినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా తను గతంలో కూడా అనేక చలాలునే, ఆ చలాన్లన్నీ కూడా తెలిసిపోతే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సి వస్తుందన్న కేవలం అదొక్క కారణంతో మహిళా కానిస్టేబుల్ అత్యంత దారుణంగా 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఆమెకు చాలా వరకు కూడా గాయాలయ్యే వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన పైన ప్రస్తుతం కేసు నమోదైనట్లు కూడా తెలిసింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకొని ఎవిడెన్స్ కింద ప్రస్తుతం అయితే అది కీలకంగా మారున్నది ఈ ఎంటరీస్. ఎందుకంటే ఒకవైపు చాలా మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఓపికగా ఒకవైపు బండ్లు చూసుకొచ్చినా కూడా ఎంతో ఓపికగా ఇలాంటి విధులు నిర్వహిస్తుంటారు. దట్టు లేడీ కానిస్టేబుల్ కావడంతో ఎంతో గౌరవంగా ఉండాల్సిన వారిపైన ఈ విధంగా ఇంత దురుసుగా వ్యవహరించడం ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంచెం
మొత్తం కూడా ఇది గమనించి వెంటనే హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు తను చలానా వేస్తాడు, ఏదైతే పోలీసులు అనంతరం అదుపులోకి తీసుకున్నాక ఆ వ్యక్తి ఆటో డ్రైవర్ అనే వ్యక్తి చలాన్ వేస్తారు. దీని కారణంగా నేను ఇది చేశానంటూ కూడా ఒకవైపు చేస్తున్నారు. పట్టపగలే ఒకవైపు మద్యం తాగి ఉండడం ఇదంతా కూడా దారి తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఒకవైపు మద్య మత్తులో అంత పట్టపగలు ఈ విధంగా చేయడం, ఆటో డ్రైవ్ చేయడం ఏంటంటే కూడా ఒకవైపు పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి డీసీపీ కూడా దీన్ని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద డ్రైవర్ కేసు నమోదు మత్స్య మందులో ర్యాష్ డ్రైవింగ్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే లేడీ కానిస్టేబుల్ అయినటువంటి భాగ్యశ్రీకి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్ శిల్పా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్కి సంబంధించిన కానిస్టేబుల్, ఆమె విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఆటోని ఆపే ప్రయత్నంలో ఆమె ఆ ఆటోని పట్టుకున్నప్పుడు ఆ ఆటో డ్రైవర్ మాత్రం ఆగలేదు. అక్కడ నుంచి దాదాపు ఒక 200 మీటర్లకు పైగా ఆ మహిళా కానిస్టేబుల్ని అలానే ఆటోతో పాటు లాక్కొల్పినట్టు మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి స్థానికులు అందరూ అలర్ట్ అయిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ని ఆపి పరుగులు తీసి అతనికి దేహశుద్ధి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె ధైర్య సాహసాలకి అక్కడ సంబంధించిన డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా ప్రశంసలని కురిపించారు. సో ఆ మహిళా కానిస్టేబుల్ ప్రస్తుతానికి చికిత్స పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మహిళా కానిస్టేబుల్ని చూస్తే మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ప్రస్తుతానికైతే ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఆటో డ్రైవరు మద్యం తాగిన మత్తులో ఆ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఈమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. అతను ఎక్కడ నన్ను ఆపిన తర్వాత ఆటోని సీజ్ చేస్తారు, అలాగే నాకు చాలానా వేస్తారు, నా ఆటోని సీజ్ చేస్తారేమో అన్న భయంతో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మహిళా కానిస్టేబుల్ వెనకాల దాన్ని ఆటోని పట్టుకొని ఉందని చెప్పి మరి గమనించలేదో ఏంటో మొత్తానికి అయితే ఆ మహిళా కానిస్టేబుల్ని అయితే చాలా దూరం ఒక 200 మీటర్లకు పైగా తనను లాక్కెళ్ళినట్టు తెలుస్తుంది.